హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను గవ్వలు చేశాను గైస్. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో గైస్, ముందుగానే మీకు డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. ఏంటంటే, నా గవ్వలు చూసి ఎవరు నవ్వకండి గైస్. ఎవరు నవ్వినా అసలు ఊరుకోండి గైస్. అంటే ఎందుకు ఇలా అంటున్నానో మీకు వీడియో చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది గైస్. అదేంటి వింత జీవుల్లా ఉన్నాయి అనేసి అనుకోకండి గైస్, అవే నా గవ్వలు. బికాజ్ మాకు మా ఇంట్లో గవ్వలు చేసుకునేది లేదు గైస్. సో అందుకని అవి షేప్ అవుట్ అయిపోయాయి. అంటే ఇది ఉంది కదా గైస్, క్యారెట్ పీలర్. సో దాంతోనే ఆ షేప్ని నేను సారీ గైస్, ఆ షేప్ని నేను అలానే తెప్పించాను. సో మీరు నన్ను ఏమనుకోకండి అండ్ నవ్వకండి గైస్, మెయిన్ చెప్పేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయిల్ ఎందుకు అలా ఉంది అని అనకండి. అంతకుముందే నేను అప్పడాలు లేపాను ఆయిల్లోని. సో అలా ఉంది అందుకనే. సో గవ్వలు అనేది చేసేసి నేను చక్కగా ఫ్రై చేశాను గైస్. అవి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి గైస్. అంటే సౌండ్ అంతా కూడా, అంటే కొన్ని మెత్తగా ఉంటే బాగోదు కదా. సో ఇవైతే చాలా బాగా వచ్చాయి. మెయిన్ థింగ్ ఏంటంటే షేప్ అవుట్ అయిపోయాయి గైస్. నాకు అదే అర్థం కాలేదు. అంటే షేప్ రావాలంటే కొంచెం కష్టమే, అది ఉంటేనే బాగుంటుంది కదా గవ్వలు చేసుకునేది. సో అది మన దగ్గర లేదు, ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి కదా గైస్. సో అందుకనే ఇలా చేశాను. ఫస్ట్ అయితే చక్కగా పిండి కలిపేసుకొని ఆ గవ్వల్ని అలా షేప్, అంత మంచి షేప్ వచ్చేలా చేశాను గైస్. తర్వాత ఆయిల్లో ఫ్రై చేశాను గైస్, డీప్ ఫ్రై చేస్తాను. చేసేసిన తర్వాత కాసేపు వాటితో ఆడుకోండి గైస్. ఎలా వచ్చాయి ఏంటి, సౌండ్స్ బాగా వస్తున్నాయని కాసేపు ఆడుకోండి నాలాగా. ఆడుకున్న తర్వాత పక్కన పాకం పెట్టాను గైస్. తీగ పాకం రావాలి, అది కొంచెం బెల్లం వేసేసి. తీగ పాకం ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసా అనుకుంటున్నాను. సో తీగ పాకం రావాలి, అందులో నేను ఒక యాలకు కూడా యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా, స్మెల్ అదంతా. సో అందుకోసం అది కూడా యాడ్ చేశాను గైస్. ఆ బెల్లం అదంతా మంచిగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఆ గవ్వలు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ అందులో వేసేసి కలిపేయండి గైస్. కలిపేసినాక మీ గవ్వల్ని ఎంజాయ్ చేయండి, చక్కగా తినేయండి. సో తినేసిన తర్వాత గైస్, ఇంకా బోర్ కొడుతుంది ఈవినింగ్ టైంలో అనుకుంటే, ఈవినింగ్ ఆకలి వేస్తుందని చెప్పేసి మ్యాగీ చేసుకొని తినేసాం గైస్. అదే గైస్ ఆ రోజు నేను చేసిన ఘనకార్యం. ఆఫీస్